వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ప్రేక్షకులకు నమస్కారం. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ విషయమై సుప్రీంకోర్టు ఈవేళ చంద్రబాబు నాయుడిని సంధించిన ప్రశ్నలు రాజకీయ దుమారం లేపుతున్నాయి. ఈ నెల 18న మొదలైన ఈ వివాదం గత 2 వారాలుగా వివిధ మలుపులు తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగిస్తున్న నెయ్యి కల్తీదని, అందులో గొడ్డు కొవ్వు, చేప మాంసంతో కూసిన ఆయిల్ని తీసి అందులో కలిపి వాటితో లడ్డూ తయారు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఈ నెల 18న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శాసనసభ పార్టీ సమావేశంలో ఆరోపించారు. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఈ ఆరోపణ భక్తుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. టీటీడీ లడ్డూ తయారీలో ఎటువంటి అవకతవకలు లేవని మరోవైపు వైసీపీ చెబుతున్నా, టీటీడీ ధర్మకర్తల మండలి ఈఓ జె శ్యామలరావు చేసిన ప్రకటనతో నిజంగానే లడ్డూలో కల్తీ జరిగిందేమో అన్న అనుమానం భక్తుల్లో నానాటికి పెరిగింది. Says two things. One is that it is adulterated with vegetable fats, and another is it is adulterated with animal fats. చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన 2 రోజుల తర్వాత ఈఓ స్పందించడం, ఆ తర్వాత దానికి కౌంటర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదంతా రాజకీయ కుమ్మక్కు అని, రాజకీయ వ్యవహారం అంటూ ఆయన విమర్శలు గుర్తించారు. ఈ నేపథ్యంలో చాలామంది మతాధిపతులు, పీఠాధిపతులు వైసీపీ హయాంలో కల్తీ నెయ్యిని వాడారన్న విషయం తెర మీదకు వచ్చింది. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ చూపిస్తున్న ఆధారాలు, ఇతర నమూనాలు ఇప్పుడు పరీక్షకు నిలబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు తన ప్రకటనలో గుజరాత్లోని జాతీయ డైరీ నుంచి తీసుకొచ్చిన శాంపిల్స్ను ఈ పరీక్ష చేయించామని చెప్పారు. దానికి సంబంధించిన రిపోర్టును పత్రికలకు విడుదల చేశారు. దాదాపు ఇదే అంశాన్ని ఖరారు చేస్తూ ఈఓ కూడా ఆ మన్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు విషయం చెప్పారు. ఈ విషయమై వైసీపీ పాలనలో అవకతవకలు జరిగినట్టుగా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలను ఆనాడు టీటీడీ చైర్మన్లుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ నిర్ద్వందంగా తోసిపుచ్చారు. వాళ్ళు అవసరమైతే ప్రమాణాలు చేయడానికి సిద్ధమన్నారు. ఈ మొత్తం వ్యవహారమై సిబిఐతో విచారణ జరిపించాలి, లేదా అసలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రత్యక్ష పర్యవేక్షణలో విచారణ జరిపించాలని వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తదుపరి జరిగిన ఒక కీలక పరిణామం, సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ వ్యవహారమై టీటీడీ సమస్యను పక్కదోవ పట్టిస్తున్నదన్న ధోరణిలో దీనిపై విచారణకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో అక్కడ మొదలైన వివాదం ఈవేళ సుప్రీంకోర్టులో వాదోపవాదనల సందర్భంగా చాలా తీవ్ర స్థాయిలోనే జరిగింది. ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం అలవాటు అయిపోయింది అన్న సుప్రీంకోర్టు కనీసం దేవుణ్ణన్న రాజకీయాలకు దూరంగా ఉంచలేరా
అడగటం నిజంగా చంద్రబాబు నాయుడుకి గట్టి దెబ్బగానే పరిగణించాలి. ల్యాబ్ వద్ద ఆధారాలు ఉన్నప్పుడు ఆ ఆధారాలు ఓహ్, మాకు అంటే నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్తున్నారు. ఈవో చెప్పిన దాన్ని మీరు ఖండిస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులని సుప్రీంకోర్టు నేరుగా ప్రశ్నించడం అనేది ఈవేళ జరిగిన ఒక పెద్ద కీలక పరిణామం. ఇదే గనక నిజమైతే ఈ ఈ మొత్తం దానికి ఇప్పుడు వేసిన చంద్రబాబు నాయుడు వేసిన సిట్ విచారణ ఏదైతే ప్రత్యేక బృందంతో జరిపించే విచారణ సరిపోతుందా అని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నేరుగా ప్రశ్నించింది. ఇంత పరిణామాల నేపథ్యంలో రేపొద్దున ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఇక్కడ కీలక అంశం. ఎవరి మీడియాలు వారుకున్న నేపథ్యంలో రెండు ఉభయ పక్షాలకు సంబంధించిన మీడియాలలో ఎవరి వాదన వారు వినిపిస్తున్నా సుప్రీంకోర్టును వేసిన ప్రశ్నలకు మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ కాకపోతే రేపైనా అంటే తిరిగి మళ్ళా అక్టోబర్ 3వ తారీఖు నాడు ఈ కేసు విచారణ జరిగే సమయంలోనైనా తప్పకుండా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ వరుస క్రమం పరిశీలించినట్లయితే చంద్రబాబు నాయుడు 18వ తారీఖు నాడు ఈ ఆరోపణ చేయటం, 19వ తారీఖున టీడీపీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జరిగిందని చెప్పడం, 19వ తారీఖున టీటీడీ వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత టీటీడీ ఈఓ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఈ మొత్తం వ్యవహారం మీద నివేదిక పంపమని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించడం, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపే క్రమంలో ఈఓ తదితరులు వచ్చి చంద్రబాబు నాయుడిని కలవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తన వైసీపీ పాలనలో ఎటువంటి లోపాలు లేవని చెప్పడం, ఆ తర్వాత ఆయన తిరుమలకు పోవాలని అనుకోవటం, పోకపోవటం, ఆ తర్వాత ఈ విషయమై వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు ఇవాళ ఈ ప్రశ్నలు సంధించడంతో ఇప్పటి వరకు జరిగిన ఈ క్రమం ఇక మీదట ఇక మున్ముందు ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ధన్యవాదాలు.